నిజామాబాద్ జిల్లాలో డెడ్ బాడీ కలకలం. ఆర్మూరు మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లిలో ఓ గోనె సంచిలో డెడ్ బాడీని గుర్తించారు స్థానికులు. మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి మృతదేహాన్ని పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతదేహం ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో గోనె సంచిలో డెడ్ బాడీ కలకలం రేపింది. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లిలో ఓ గోనె సంచిలో డెడ్ బాడీని గుర్తించారు స్థానికులు. మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి మృతదేహాన్ని పడేసుంటారని అనుమానిస్తున్నారు. మృతదేహం ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వివరాలు మనకు భూపతి అందిస్తారు. భూపతి, పోలీసులు ఏమంటున్నారు? జ్యోత్స్న, మాక్లూరు మండలం ధర్మోత్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వ్యక్తిగత కక్షలతో యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రసాద్ అనే యువకుడిని ధర్మవరం గ్రామంలో హత్య చేసిన పరిస్థితి నెలకొంది. కుటుంబాన్ని గత కొన్ని రోజులుగా బెదిరింపులకు పాల్పడుతున్నాడనే నెపంతో హత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. అయితే ఎవరు చేశారో హత్య అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. మాక్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్న పరిస్థితి నెలకొంది. చూస్తున్నాం. రైట్ భూపతి. నిజామాబాద్ జిల్లాలో గోనె సంచిలో డెడ్ బాడీ కలకలం రేపింది. ఆర్మూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మామిడిపల్లిలో ఓ గోనె సంచిలో డెడ్ బాడీని గుర్తించారు అక్కడ స్థానికులు. మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఎవరు ఏంటి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.